మరి మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం అందరినీ కలిచివేస్తోంది. మరి ఇప్పటికే 14 మంది మరణించినట్లుగా సమాచారం అయితే అందుతోంది. అందులో 41 మంది ప్రయాణికులు ఉన్నారు. అందులో 28 మంది వరకు గాయపడ్డారు. మరి మిగతా వారి పరిస్థితి కూడా తెలియదు. ఇంకా దీనికి సంబంధించి ఓవరాల్గా మరింత తాజా సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ హరికిషన్ అందిస్తారు. హరికిషన్, మరి మరణించిన వాళ్ళైతే 14 మంది వరకు ఉన్నారంటున్నారు, 28 మంది వరకు గాయపడ్డారంటున్నారు. మరి గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? అలాగే మీరు ఇందాక చెప్పారు, కొన్ని టోల్ ఫ్రీ నెంబర్స్ చెప్పారు, కొన్ని నెంబర్స్ చెప్పారు. ఎవరైనా సరే బస్సులో ప్రయాణిస్తున్న వారి బంధువులు కానీ స్నేహితులు కానీ బస్సులో ప్రయాణిస్తున్న వారి సమాచారాన్ని తెలుసుకోవడం కోసం ఏ రకంగా ముందుకు వెళ్ళొచ్చు? ఓవరాల్గా అన్ని వివరాలు తెలియజేయండి హరికిషన్. థ్యాంక్ యూ అర్చన. ఒక్కసారి మనం చూసుకుంటే మరి కాసేపట్లో తమ గమ్యస్థానం చేరుకుంటాము, తమ ఇంటి వారిని కలుస్తామని చెప్పేసి కూడా అసలు ఏం జరగబోతోందని కూడా తెలియకుండా ఆదమరిచి నిద్రపోతున్నటువంటి వారికి అనుకోని ప్రమాదం ఎదురైంది. అది కూడా అగ్ని రూపంలో. ఒక్కసారిగా కూడా ఏం జరుగుతుందో తెలుసుకునే లోపల దట్టమైనటువంటి పొగలు వ్యాపించటం, అలాగే తాము ప్రాణాలను కాపాడుకునేందుకు అక్కడి నుంచి కూడా పరిగెత్తేటటువంటి ప్రయత్నం కూడా చేసినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. ఎందుకంటే ఎవరి ప్రాణం వారికి తీపు. ముందు మేము బయటపడాలన్నటువంటి ఒక లోపలైతే ఒక గందరగోళ వాతావరణం ఏర్పడిందని చెప్పేసి కూడా ఎవరైతే ప్రాణాలతో బయటపడిన వారందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఒక్కసారిగా ట్యాంకర్ ఏదైతే టిప్పర్ వచ్చి ఢీకొనిందో అక్కడ ఉన్నటువంటి డీజిల్ బాక్స్ బ్లాస్ట్ అయిపోయింది. క్షణాల్లో మంటలు వ్యాపించాయి. నిమిషాల్లో ఆ 2 వెహికల్స్ కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే లోపల నుంచి బయటికి రావడానికి, ఎందుకంటే ఒకసారి మనం స్లీపర్ బస్సు చూస్తే ఎలా ఉంటుందంటే కంప్లీట్గా పైన కింద 2 రోస్ ఉంటాయి, సైడ్ కూడా ఉంటుంది. మ్యాక్సిమం సైడ్ కానీ ఉన్న వాళ్ళు ఒక సీటే ఉంటుంది కాబట్టి వారు వెంటనే తప్పించుకోవడానికి కొంచెం వెసులుబాటు ఉంటుంది. కానీ ఏవైతే కింద 2 సీట్స్ పైన 2 సీట్స్ ఉంటాయో వీరు ఒకరిపై ఒకరు, అంటే సంబంధం లేని వ్యక్తులు ఉంటారు, బెడ్ అనేది షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ నేపథ్యంలోనే వారు బయటికి రావడానికి అక్కడి నుంచి తప్పించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేసేటటువంటి క్రమంలో ఒక గందరగోళ వాతావరణం అయితే నెలకొంటుంది. కంజెస్టెడ్గా ఉంటుంది లోపల వారు నడిచేటటువంటి రహదారి అంతా కూడా. సో ఈ నేపథ్యంలోనే ఇంతటి ప్రమాదం జరిగిందని చెప్పేసి కూడా ప్రాథమికంగా నిర్ధారణకు రావడం జరిగింది. ఇటు హెవీ స్పీడ్తో ఉన్నాయి వాహనాలు, ఆ క్రమంలోనే ఇంత భారీ నష్టం జరిగిందని చెప్పేసి కూడా ఒక అంచనాకైతే రావడం జరిగింది. దగ్గర ముందస్తుగా 10 మంది మృత్యువాత పడ్డారని చెప్పేసి కూడా ప్రాథమికంగా అంచనాకు రావడం, ఆ తర్వాత 14 మందికి మృతుల సంఖ్య చేరడం. మరోవైపు గాయపడిన వారిని కూడా మార్కాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే ప్రస్తుతం అందిస్తున్నారు. ఎక్కువగా గాయపడిన వారిని ఇటు ఒంగోలు అలాగే గుంటూరు ఆసుపత్రులకు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రాంతం అంతా కూడా ఒక విషాదకర ఘటన అయితే చోటు చేసుకున్నటువంటి నేపథ్యంలో కంప్లీట్గా కూడా బంధువుల రోదనలతో మిన్నంటుతోందని మాత్రం చెప్పుకోక తప్పదు అర్చన. ఎందుకంటే మరి కాసేపట్లో తమ వారు ఇంటికి చేరుతారు, వచ్చేస్తారు అన్నటువంటి వారికి శరాఘాతంలా ఉదయాన్నే బస్సు ప్రమాద విషయం తెలుసుకునేసరికి ఒక్కసారిగా వారందరూ కూడా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. వెంటనే మార్కాపురానికి కూడా రావడం జరిగింది. మరోవైపు పోలీసులు సైతం కూడా సంఘటనా స్థలానికి చేరుకోవడం, ఆ బాడీలను ఐడెంటిటీ చేసేందుకు ప్రత్యేకంగా ఫోరెన్సిక్ నిపుణులను కూడా రంగంలోకి దించడం. గతంలో మనం చూసాం పాలెం సంఘటనకు సంబంధించి జబ్బా ట్రావెల్స్లో 44 మంది మృత్యువాత పడ్డారు మహబూబ్ నగర్ జిల్లాలో. అలాగే మొన్న చూసాం ఏదైతే కర్నూలుకు సంబంధించి చిన్నటేకూరు వద్ద 19 మంది వరకు కూడా మృత్యువాత పడ్డం చూసాం. సో ఆ అనుభవాల నుంచి అధికారులు ఇంకా పాఠాలు నేర్చుకోలేదా అన్నటువంటి అనుమానం ప్రస్తుత సంఘటన చూస్తే అర్థమవుతుంది. ఒక పక్క ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మాత్రం హడావుడి చేయడం, బస్సులపై దాడులు చేయడం, అలాగే అనుమతులు లేని వాటిని సీజ్ చేయడం, అలాగే ఫైన్లు వేయటం, ఇవన్నీ కూడా సర్వసాధారణమైపోయాయి. 4 రోజుల తర్వాత కామన్గా మళ్ళీ ఇటువంటి ఘటనలు అయితే పునరావృతం అవుతూనే ఉన్నాయి. ఒకసారి ఇప్పుడున్నటువంటి తాజా సమాచారం ప్రకారం బస్సుకు సంబంధించి కంప్లీట్గా ఫిట్నెస్ అయిపోయిందని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇది అధికారికంగా ఇంకా ధృవీకరణ అయితే కాలేదు. బస్సు కాలం చెల్లిన బస్సుకు రంగులు వేసి తిప్పుతున్నారని చెప్పేసి కూడా స్థానికులు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నటువంటి వార్తలు ప్రస్తుతం మనకు వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఆర్టీఏ అధికారులు కూడా ప్రస్తుతం రంగంలోకి దిగారు. బస్సుకు సంబంధించినటువంటి ఫిట్నెస్తో పాటు అలాగే లైసెన్స్తో పాటు అలాగే డ్రైవర్కి సంబంధించినటువంటి లైసెన్స్ వీటన్నిటిని కూడా
పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వారు అధికారికంగా అయితే సమాచారం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ బస్సుకు సంబంధించి అనుమతులు ఎంతవరకు ఉన్నాయి, అలాగే ఫిట్నెస్ ఉందా లేదా, డ్రైవర్కి సంబంధించినటువంటి లైసెన్స్ ఉందా లేదా, వీటన్నింటికి సంబంధించినటువంటి వివరాలు అయితే ఆర్టీఏ అధికారులు తెలపాల్సింది. ప్రస్తుతం అయితే అన్ని శాఖలకు సంబంధించినటువంటి వారు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ జరుగుతున్నటువంటి సహాయక చర్యలపైన ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించిందని మాత్రం చెప్పుకోక తప్పదు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు అలాగే మంత్రులందరూ కూడా ఈ సంఘటనపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించారు. వెంటనే సంఘటనకు సంబంధించి దర్యాప్తు చేసి నివేదికను తనకు సమర్పించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను అయితే ఆదేశించడం జరిగింది. మరోవైపు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్తో పాటు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, అలాగే హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత, అలాగే రహదారులు మరియు రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, అలాగే జిల్లా మంత్రిగా ఉన్నటువంటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి వీరందరూ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతి చెందినటువంటి కుటుంబాలకు సానుభూతి వ్యక్తం చేశారు. జరగవలసినటువంటి కార్యక్రమాలను త్వరగా జరపాలని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మెరుగైన చికిత్స అందించేందుకు ప్రత్యేకంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అధికారులతో కూడా మాట్లాడుతున్నారు. వైద్యులతో ఎప్పటికప్పటికీ కూడా సంప్రదిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మెరుగైన వైద్యం అందించేందుకు ఇటు మార్కాపురం నుంచి ఒంగోలు నుంచి గుంటూరుకు, అవసరమైతే హైదరాబాద్కు కూడా తరలించేటటువంటి ప్రయత్నం చేయాలి. వారికి సంబంధించినటువంటి ఇంజూరీస్ని పరిగణలోకి తీసుకొని చెప్పేసి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఇటు వైద్య అధికారులు కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారిగా కూడా ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఏదైతే క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మెరుగైన చికిత్స కోసం ఇతర ఆసుపత్రులు కూడా తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక బాడీలకు సంబంధించి చాలా వరకు కాలిపోయినటువంటి నేపథ్యంలో ఆ మృతదేహాలను ఐడెంటిటీ చేసేందుకు ప్రత్యేకంగా ఫోరెన్సిక్ బృందాలను అయితే పిలిపించడం జరిగింది. సో వారందరూ కూడా DNA ఆధారంగా వారికి సంబంధించినటువంటి బంధువులు ఎవరైతే వస్తారో వారు వచ్చిన తర్వాత సో వారి బాడీస్ని అయితే ఐడెంటిటీ చేసి వారికి అప్పచెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. దీనికి కొంచెం టైం పట్టేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు అయితే కంప్లీట్గా సంఘటన స్థలంలో మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎప్పటికప్పటికీ కూడా ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాలన్నింటినీ కూడా ఇటు ముఖ్యమంత్రితో పాటు అలాగే సంబంధిత మంత్రులకు అలాగే ఉన్నతాధికారులకు కూడా అక్కడ ఉన్నటువంటి వారు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. అయితే ప్రజా సంఘాలు అలాగే స్థానికులు ఒకటే కోరుకుంటున్నారు, ప్రతిసారి ఇటువంటి ఘటన ఒకటి జరగటం ఆ తర్వాత హడావుడి చేయడం పరిపాటిగా మారిపోయింది. దీనికి శాశ్వతంగా ఒక నిర్దిష్టమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అవసరం ప్రభుత్వం పైన ఉంది. ఎందుకంటే ప్రాణం పోతే తిరిగి రాదు, డబ్బు పోతే సంపాదించుకోవచ్చు. సో ప్రాణం విలువ అనేది ఎవరు కూడా వెలకట్టలేనిది. ఇట్లాంటి ఘటనలు జరిగినప్పుడు ఎక్స్గ్రేషియా కాదు, ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన ఉంది అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున విమర్శలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం కూడా ఆ వైపు దృష్టి సారిస్తోంది పూర్తిగా. బహుశా ఈరోజు కేబినెట్ సమావేశం అయితే జరగబోతున్నటువంటి నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి కూడా చర్చకు వచ్చేటటువంటి అవకాశం కూడా లేదని మాత్రము చెప్పుకోక తప్పదు. కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం అలాగే ఏవైతే నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నటువంటి వాటిపైన కొరడా జొలిపించడం లాంటి దినచర్య అంటే ఒక్కరోజు కాకుండా ఇది దినచర్యగా ప్రతిరోజు కూడా మానిటరింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. తదనుగుణంగా కూడా ఆర్టీఏకి సంబంధించినటువంటి దానిపైన కూడా సిబ్బందిని మరింతగా పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఒకదానితో ఒకటి ఇంటర్లింక్స్ అనేవి ఉన్నాయి. ఇప్పుడు ఆర్టీఏకి సంబంధించినటువంటి అధికారులు సైతం కూడా చెప్తోంది ఒకటే, తాము దాడులు చేయాలి అలాగే మానిటరింగ్ చేయాలన్న సిబ్బంది కొరత ఇబ్బంది పెడుతోంది. ఈ నేపథ్యంలోనే తాము పూర్తి స్థాయిలో వాటిపై దృష్టి సారించలేకపోతున్నామని చెప్పేసి కూడా ఇటు వారి నుంచి కూడా వస్తున్నటువంటి వాదన కూడా లేకపోలేదు. సో దీనిపైన పూర్తి స్థాయిలో అయితే ప్రభుత్వం దృష్టి సారించాలి. మరోపక్క ఇటు ప్రతిపక్షాలు కూడా దీనిపైన కూడా తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చినటువంటి 2 సంవత్సరాల్లో దగ్గర ఇటువంటి ఘటనలు ఇటు 4-5 చోటు చేసుకోవడం అనేది కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో దీనిపైన కూడా ఎందుకు గట్టి చర్యలు తీసుకోవడం లేదని చెప్పేసి కూడా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ప్రస్తుతం అయితే మార్కాపురం ప్రాంతానికి సంబంధించినటువంటి అదంతా కూడా పోలీసులు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే తాజాగా ఉంది. అర్చన. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ సో మచ్.